అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డివి రమణమూర్తి, ఫార్మర్లీ ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ డీన్. ప్రస్తుతం ఫౌండర్ డైరెక్టర్, యాటిట్యూడ్ పాజిటివ్ బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్, హైదరాబాద్. మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్, పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్, హైదరాబాద్ కి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం పుస్తక పఠనం గురించి. స్క్రీన్ వర్సెస్ పుస్తకం, మొబైల్ స్క్రోలింగా లేదా చక్కటి పుస్తకం తీసుకుని కాసేపు చదువుకోవటమా? మీ జీవితాన్ని ఎవరు గెలుస్తారు? ఈవినింగ్ రీడింగ్ మీ మైండ్ని మార్చేస్తుంది. రోజుకు ఒక్క 20 నిమిషాలు చాలు. కేటాయిస్తారా? మీ మైండ్కి మంచి పీస్ దొరుకుతుంది, జ్ఞానం పెరుగుతుంది, మంచి శాంతి కలుగుతుంది మనసుకి. అలాగే మంచి నిద్ర కూడా పడుతుంది. చాలా వరకు టెన్షన్ తగ్గిపోతుంది. అయితే మీ ఈవినింగ్ని ఎవరు గెలుస్తారు? ప్రతి సాయంత్రం మన చేతిలో ఒక చిన్న నిర్ణయం ఉంటుంది. అదే 2 చాయిసెస్. ఒకటి, స్క్రీన్లో మునిగిపోవాలా మొబైల్ స్క్రోలింగ్తో, లేదా మంచి పుస్తకాన్ని మనం కనుగొనాలా. ఒకటి మనసును అలసటతో ఖాళీ చేసేస్తుంది, మీ ఫోను స్క్రోలింగ్ అంతా. మరొకటి మనస్సును ప్రశాంతంగా నింపుతుంది. ఈరోజు మీరు ఏది ఎంచుకుంటున్నారు? కాస్త నిర్ణయించుకోండి. పుస్తకాలతో రిలాక్స్ అవ్వండి. ఈవినింగ్ రీడింగ్ ఒక శక్తి, మైండ్కి, సోల్కి రీఛార్జ్ ప్రక్రియ పుస్తక పఠనం. రోజంతా పనిలో అలసిపోయిన మనసుకి ఒక మంచి పుస్తకం ఎంత పెద్ద రిలీఫ్ ఇస్తుందో తెలుసా? ఈవినింగ్ రీడింగ్ మన జీవితంలో చిన్న మార్పులా కనిపించిన పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తుంది. ఈవినింగ్ రీడింగ్ ఎందుకు అవసరం? స్ట్రెస్ తగ్గుతుంది, మైండ్ కామ్ అవుతుంది, మంచి నిద్రకు సహాయం కూడా. ఈవినింగ్ టైంలో పుస్తకం చదవడం వల్ల మన మెదడు నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది. రోజంతా వచ్చిన టెన్షన్ తగ్గి మంచి నిద్రకు సిద్ధమవుతాం. అయితే చదివే సరైన వాతావరణం ఎలా ఉండాలి? కంఫర్టబుల్ ప్లేస్ ఎంచుకోవాలి, సాఫ్ట్ లైటింగ్ ఉండాలి, డిస్ట్రాక్షన్ ఫ్రీ జోన్ ఉండాలి. అంటే ఫోను పక్కన పెట్టేయాలి. చదివే చోటు చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తించండి. కంఫర్టబుల్ సీటింగ్ ఉండాలి, మృదువైన లైటింగ్ ఉండాలి. ఫోన్ డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటే చాలా చాలా మంచిది. రీడింగ్ అనుభవం మరింత బాగుంటుంది. చక్కటి వాతావరణాన్ని మనం అనుభవిస్తాం. అయితే ఏ పుస్తకం ఎంచుకోవాలి? అది ఓకే, మీ ఆసక్తికి సరిపోయే పుస్తకం ఏదైనా పర్వాలేదు. కానీ లైట్ అండ్ ఇన్స్పైరింగ్ కంటెంట్ ఉన్న పుస్తకాన్ని ఎంచుకుంటే చాలా మంచిది. హెవీ లేదా టెన్షన్ స్టోరీస్, హారర్ పుస్తకాలు ఇవి వద్దు. ఈవినింగ్ టైంలో చాలా హెవీ లేదా టెన్షన్ కలిగించే కంటెంట్ కాకుండా లైట్ ఇన్స్పైరింగ్ పుస్తకాలు ఎంచుకోవడం చాలా చాలా మంచిది. అది మన ఇమోషనల్ హెల్త్కి, భావోద్వేగ ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అయితే రీడింగ్ను అలవాటుగా ఎలా మార్చుకోవాలి? మీరు ఒక ఫిక్స్డ్ టైం ఎంచుకోండి, అది డైలీ హ్యాబిట్ కింద మార్చుకోండి. నిపుణులు ఏం చెప్తున్నారంటే రోజుకి 20-30 నిమిషాలు చాలు. రోజు ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకుని కనీసం 20-30 నిమిషాలు చదవడం అలవాటు చేసుకుంటే కొన్నాళ్ళకి అది లైఫ్లో గొప్ప హ్యాబీగా మారిపోతుంది.
డిజిటల్ డిస్ట్రాక్షన్కి మట్టుకు గుడ్ బై చెప్పాలి. మనం ఆల్రెడీ అనుకున్నాం, డిజిటల్ డిస్ట్రాక్షన్ క్లస్టర్డ్ సినారియోలో మనం ఎప్పుడు రోజు గడుపుతూ ఉంటాం. సో కాస్త మొబైల్కి దూరంగా ఉండి, మొబైల్ని దూరంగా పెట్టి, నోటిఫికేషన్స్ అవి ఆఫ్ చేసి ఫుల్ ఫోకస్ రీడింగ్ చేస్తే ఒక 20-30 నిమిషాలు సాయంత్రం ఒక రోజుకి ఈ రీడింగ్ సమయం పూర్తిగా పుస్తకంలో లీనమవ్వడానికి మనము ప్రయత్నిస్తే చక్కటి ఉపయోగాలు ఉంటాయి. ఇంకా మనం ఎలాంటి అద్భుత ప్రయోజనాలు ఉంటాయి అని నిపుణులు ఏం చెప్తున్నారంటే, సైకాలజిస్టులు కూడా బుక్ రీడింగ్ హ్యాబిట్ మీద మైండ్ పీస్ వస్తుంది, నాలెడ్జ్ గ్రోత్, అనేక కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికి అవకాశం వస్తుంది, క్వాలిటీ స్లీప్ వస్తుంది, క్లస్టర్ నుంచి మనకి ఆనందదాయకమైనటువంటి ఎన్విరాన్మెంట్లో భావోద్వేగ నియంత్రణ ఉంటుంది కాబట్టి మంచి నిద్రకి ఉపకరించే అవకాశం వస్తుంది, క్వాలిటీ స్లీప్ ఎంజాయ్ చేస్తాం. అలాగే నెగిటివ్ థాట్ ప్రాసెస్ నుంచి దూరంగా జరిగి మనం ఒక మంచి పాజిటివ్ మూడ్లో కూడా ఉంటామని నిపుణులు చెప్తున్నారు. ఈ చిన్న హ్యాబిట్ వల్ల మనకు ప్రశాంతత, కొత్త జ్ఞానం, మంచి నిద్ర ఇవన్నీ మన జీవితంలో సహజంగా వస్తాయి. మరి ఆలస్యం ఎందుకు, ప్రయత్నించండి. కొన్ని ప్రో టిప్స్ చూద్దాం. రీడింగ్ ఇంకా బెటర్ చేయడం అంటే టీ కాఫీతో రీడింగ్. ఒక కప్పు టీతో, కప్పు కాఫీతో చక్కటి పుస్తకాన్ని తీసుకుని చదువుకోవచ్చు. లైట్ మ్యూజిక్, మీకు కావాలంటే మానసిక ప్రశాంతత కోసం లైట్ మ్యూజిక్ కూడా తీసుకోవచ్చు. అలాగే నాన్ ఫిక్షన్ బుక్స్ చదువుకుంటాం కాబట్టి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు, మంచి మంచి విషయాలు చదివేటప్పుడు ఇంకా నోట్స్ తీసుకుంటే ఇంకా ఏకాగ్రతతో కూడినటువంటి పఠనం వస్తుంది. మీకు ఇష్టమైనటువంటి టీ లేదా కాఫీతో, లైట్ మ్యూజిక్తో రీడింగ్ చేస్తే అనుభవం ఎంత మెరుగవుతుందో మీకు తెలుసా? సో ముఖ్యమైన పాయింట్స్ నోట్స్ తీసుకోవడం మర్చిపోకండి. అది మనకి ఎప్పుడు కూడా మన జీవితంలో ఉపయోగపడతాయి కదా. అయితే మరెందుకు ఇంకా ఆలస్యం, ఈరోజే ప్రారంభించి చూడండి. చిన్న హ్యాబిట్, జీవితంలో పెద్ద మార్పు. రోజు కేవలం 20 నిమిషాలు మాత్రమే, కానీ ప్రభావం జీవితాంతం ఉంటుంది. గమనించండి. ఈ రోజు నుంచి ఈవినింగ్ రీడింగ్ హ్యాబిట్ ప్రారంభిస్తారు కదా. చిన్న హ్యాబిట్ గొప్ప జీవితాన్ని ఇస్తుంది. జీవితాన్ని మార్చే పెద్ద నిర్ణయాలు ఒక్కసారిగా రావు, గుర్తించండి. ఇలాంటి చిన్న అలవాట్లతో మొదలవుతాయి. రోజుకు కేవలం 20-30 నిమిషాలు ఈ ఈవినింగ్ని పుస్తకాలతో నింపండి. చూడండి అద్భుతాలు. అప్పుడు మీరు గమనిస్తారు, ప్రశాంతమైన మనసు, స్పష్టమైన ఆలోచనలు, మరింత ఆనందమయమైనటువంటి జీవితం. అయితే మీ ఫేవరెట్ పుస్తకం ఏది? కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులతో ఈ వీడియోని పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండ్ అటెన్షన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మర్చిపోకండి, మంచి పుస్తకాన్ని ఎంచుకుని ప్రతి సాయంత్రం ఒక 20-30 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. అందరికీ నమస్కారం. మరొక సృజనాత్మక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్.